లూకా సువార్త 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తన మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి తట్టు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యమును మనం గమనించినట్లయితే గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపరుల యొద్దకు దేవుడు స్వయంగా తన స్వార్థను చాటుటకు దూతలను పంపించి ఉన్నాడు. ఆ దేవదూతలు గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి వాళ్ళు అంటా ఉన్నారు కదా, ఇదిగో నాయన, భూమి పునాదులు వేయబడపక ముందు నుంచి ఏ యొక్క సంతోషకరమైన వర్తమానం కొరకు సమస్తము ప్రపంచ యావత్తు ఆకాశమును భూమి సముద్రము అందున్న సమస్తమును దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నదో ఆ సువర్తమానమును మీకు ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నానయ్యా అని చెప్తూ అంటా ఉన్నారు కదా దేవదూతలు. ఇదిగో ప్రజలందరికీ కూడా కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రజలందరికీ అని దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. తెల్లోళ్ళకని చెప్పట్లేదు, నల్లోళ్ళకని చెప్పట్లేదు, అట్లాగనే చిన్నలకని చెప్పట్లేదు, పెద్దలకని చెప్పట్లేదు, లేకపోతే ధనికులకని చెప్పట్లేదు, దరిద్రులకని చెప్పట్లేదు, జ్ఞానము గల వారికని చెప్పట్లేదు, జ్ఞానము లేని వారికని చెప్పట్లేదు. కానీ ఈ భూమి మీద ఉన్న సృష్టి యావత్తు కూడా సంతోషించదగిన ఒక మంచి సువర్తమానము, మంచి వర్తమానం నేను తీసుకొచ్చినానయ్యా అని చెప్తూ దేవదూతలు అంటా ఉన్నారు కదా, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు అని చెప్తా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది క్రిస్మస్ అంటే ఇలాంటి క్రిస్మస్లు మనం ఎన్నో సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి మనము సెలబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ అంటే అందరికి గుర్తుకొచ్చేది కొత్త బట్టలు గుర్తుకొస్తూ ఉంటాయి, పిండి వంటలు గుర్తుకొస్తూ ఉంటాయి, ఇంటికి రంగులు వేయడము, సంతోషించడము, చుట్టాలను పిలుచుకోవడము, కానుకలు పంచుకోవడము, ఇవన్నీ మనము చూస్తూనే ఉన్నాం. ఒకసారి గమనించినట్లయితే ఈ సంతోషం ఎంతవరకు ఉంటుందయ్యా అంటే క్రిస్మస్ వారం ముందు వారం తర్వాత మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. వారం ముందు నుంచి ఈ యొక్క హంగులు ఆర్భాటాలు అన్నీ ఉంటాయి. ఈ వారం యొక్క క్రిస్మస్ తర్వాత ఒక వారంకి పోయేసరికల్లా ఇవన్నీ కూడా చెప్పబడిపోతుంటాయి. మళ్ళీ ఎప్పటి దుఃఖం, ఎప్పటి వేదన, ఎప్పటి బాధ అట్లాగనే ఉంటా ఉంది. చాలామంది చూసినట్లయితే ఈ క్రిస్మస్ సందర్భంలో కూడా మనుషుల కోసము మంచి బట్టలు కట్టుకుంటూ ఉన్నారు, కూర్చుంటున్నారు, చప్పట్లు కొడుతున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ హృదయంలో ఎక్కడో తెలియని ఒక వేదన, బాధ, అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, అయ్యో నా కుటుంబం ఇలా అయిపోయింది ఏంటి, ఎందుకు ఇలా ఉంది అని ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటున్న వారు కూడా పైకి సంతోషం కనిపిస్తూ ఉంది, కానీ లోన ఒక దుఃఖము, ఒక వేదన మనము చూస్తూ ఉన్నాం. కానీ యేసయ్య వచ్చింది ఈ యొక్క 4 రోజులు 6 రోజులు లేకపోతే ఒక వారం 10 రోజులు ఉండిపోయే పండగ సందర్భము సంతోషం కాదు, కానీ దేవుడిచ్చేది, యేసయ్య ఇచ్చే సంతోషము శాశ్వతమైన సంతోషం. మరి ఏంటయ్యా సంతోషం అంటే ఈయన అంటా ఉన్నారు కదా దేవదూతలు, యేసయ్య పుట్టడమే సంతోషం అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఏంటి చెప్పండి? యేసయ్య పుట్టడమే సంతోషం. మరి ఆల్రెడీ యేసయ్య ఈ భూమి మీద పశువుల పాకలో జన్మించి ఉన్నాడు. మరి నీ హృదయంలో యేసయ్య జన్మించినాడా? నిజంగా యేసయ్య నీ హృదయంలో జన్మించినట్లయితే నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వు ఎప్పటి నుంచో మందిరానికి వచ్చి ఉండొచ్చు, సీనియర్ విశ్వాసం అయి ఉండొచ్చు, బైబిల్ మొత్తం ఇప్పటికి ఒక 10 సార్లు చదివి ఉండొచ్చు, మంచి సాంగ్స్ పాడొచ్చు, లేకపోతే ఆరాధన నడిపించవచ్చు, ఎన్నో వాక్యాలు చెప్తుండవచ్చు, లేకపోతే ఈ లోకంలో ఒక గనులు మీరు అయి ఉండవచ్చు, లేకపోతే పెద్దలు మీరు అయి ఉండవచ్చు. ఏది ఏమైనా కానీ ఇక్కడ చూచినట్లయితే ఎప్పుడయ్యా సంతోషమో, నిజమైన సంతోషమో
శాశ్వతమైన సంతోషమో, దేవుడిచ్చే సంతోషమో, చిరకాలము నిలిచే సంతోషమో మన జీవితంలో ఉంటుందంటే దేవుడు మన హృదయములో జన్మించినప్పుడు, యేసయ్య మన హృదయములో నివసించినప్పుడు. అయితే చూడండి, యేసయ్య ఇక ఏ భేదాలు కూడా చూడడు. మన కొరకు తనను తాను తగ్గించుకొని యేసయ్య పశువుల పాకలో, ఇప్పుడు చూడండి, తూర్పు దేశ జ్ఞానులు చూసినట్లయితే యేసయ్యని వెతుక్కుంటూ రాజగృహానికి వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళినారు? రాజగృహాన్ని. ఎందుకు? మరి గొప్ప రాజు పుట్టినాడంటయ్యా, ఎక్కడ ఉంటాడని. మరి ఇంకా జ్ఞానులు ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉపయోగించుకొని ఎక్కడ ఎతికినారయ్యా అంటే రాజగృహంలో వాళ్ళు వెతికినారు. దొరికినాడా యేసయ్య వాళ్ళకి? దొరకలేదు. ఈ లోక జ్ఞానం ఉపయోగించుకొని వెతికితే యేసయ్య మనకి దొరకడు. అందుకనే ఆయన అందని వాడుగా మనకు ఉండకూడదని, అందరికీ అందేవాడులాగా ఉండాలని మన కొరకు తన మహిమను వదిలిపెట్టుకొని తండ్రితో ఉండే భాగ్యము కూడా విడిచిపెట్టని భాగ్యం అని తెలిసి కూడా యేసయ్య మన కొరకు రిక్తునిగా సమస్తం వదిలిపెట్టుకొని పశువుల పాకలో ఆయన జన్మించి ఉన్నాడు. ధనవంతుల ఇంట్లో ఆయన పుట్టలేదు, రాజుగారి ఇంట్లో పుట్టలేదు. ఈ యొక్క అందరికీ అందుబాటులో, నీకు నాకు చేరువలో, నీకు నాకు సమీపముగా ఉండులాగున, ప్రతి దీన దరిద్రులు కూడా యేసయ్యను తెలుసుకొనలాగున ఆయన పశువుల పాకలో మన కొరకు జన్మించి ఉన్నాడు. ఎందుకయ్యా అంటే నిజమైన సంతోషం మనకి ఇవ్వాలి అని, నిజమైన ఆనందం మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు లోకంలో చూచినట్లయితే వాళ్ళ ధన సంపదలో సంతోషం వెతుక్కుంటా ఉన్నారు. వాళ్ళ స్టేటస్లో, కారులో, బంగ్లాలో వాళ్ళు సంతోషాన్ని వెతుక్కుంటా ఉన్నారు. కానీ ఏ ఒక్క వ్యక్తిని మనం పలకరించినా కానీ వాళ్ళు చెప్పగలరు, హృదయంలో ఇంకా ఎక్కడో ఏదో తెలియని యొక్క వేదన, ఏదో తెలియని బాధ. అన్నీ ఉండి మంచి ధనవంతుడు, మంచి జ్ఞానవంతుడిని పోయి అడిగితే ఒక్క మాట అంటాడు, నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి? ఆ మరణాన్ని తప్పించుకోవాలని చాలామంది చాలా ప్రయత్నాలు చేసినారు, కానీ ఎవ్వరు కూడా మరణాన్ని తప్పించుకోలేకపోయారు. మరి అందుకే వీళ్ళు చెప్పినారు కదా, మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే ఈ లోకంలో సంతోషమే కాదు, కానీ యేసయ్యను నమ్ముకుంటే నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించబడి పరలోకంలో కూడా ఒక నిత్యమైన సంతోషాన్ని మనము అనుభవించగలుగుతాం. హల్లెలూయా. ఆ యొక్క దేవుడిచ్చే సంతోషం, శాశ్వతమైన జీవ కిరీటమును దేవుడు మనకి ధరింపచేసి ఆయన సన్నిధిలో ఆనందపడేలాగా, ఆ పరలోక రాజ్యములో ఆయనతో పాటు మనము ఉండేలాగున ఒక మంచి మార్గాన్ని ఏర్పరచడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. అది కదా నిజమైన సువార్త, అది కదా నిజమైన సంతోషం, అదే కదా నిజమైన ఆనందం. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవుడు అని పిలువబడుతూ దేవుని మందిరానికి వస్తూ రక్షణ పొంది బాప్తిస్మం పొందిన నీవు కూడా ఇంకా మరి లోకస్తులు అనుకున్నట్టు ఎక్కడో సంతోషం వెతుకుతున్నావేమో, కానీ ఒక నిజమైన సంతోషం ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఏంటి అంటే యేసయ్యను మనము స్వీకరించడమే. మీరు అనుకోవచ్చు, మేము ఎప్పుడూ రక్షణ పొందినాం కదా, మా పేరెంట్స్ క్రైస్తవులు, లేకపోతే మా భర్త, మా భార్య, మా పిల్లలు, మా ఇంట్లో అందరం మేము క్రైస్తవులమే కదా, ఇంకేంటి యేసయ్యను స్వీకరించడం అని మీరు అనుకోవచ్చు. హల్లెలూయా. మరి యేసయ్యను స్వీకరించడం అంటే ఇక పేరు పెట్టబడిన క్రైస్తవులుగా ఉండటం కాదు, కానీ నిజముగా క్రీస్తు మనలో జన్మించి ఆయన ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తి ఆయన వాక్యానుసారముగా మనం జీవించినట్లయితే అప్పుడే నిజమైన సంతోషం మనము అనుభవించగలుగుతాం. వాక్యం ఎక్కడుంటే యేసయ్య అక్కడ నిలుస్తాడు, యేసయ్య ఉన్న చోట వాక్యం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే వాక్యంలో నిలుస్తాడో ఆ వ్యక్తిలో యేసయ్య నిలుస్తాడో, ఏ వ్యక్తి అయితే యేసయ్యను పట్టుకొని యేసయ్యలో జీవిస్తాడో ఆ వ్యక్తి వాక్యానుసారంగా నడుస్తాడు. కాబట్టి ఇక శుభ సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కూడా చక్కని సువర్తమానం ఏంటి అంటే యేసయ్యను అంగీకరించండి. ఇంకా ఈ ఒక వర్తమానం వింటున్న వారిలో ఎవరైనా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే, ఒకవేళ అంగీకరించి కూడా పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు మీకు మరొక అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చే దేవుడు. మరొక అవకాశం మీకు ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఆ క్రీస్తు మీలో జన్మించిన ఆ యొక్క శుభ సంతోషం, సంపూర్ణమైన సంతోషం మీకు కూడా కలుగుతుంది. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. దేవుని సంపూర్ణమైన సంతోషం, సమాధానం ఈ శుభ సందర్భంలో మీకు, మీ కుటుంబాలకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.